అదే ఇంకా కొన్ని వేరియబుల్స్ యాడ్ చేయాలంటే ఇంట్ దీని డేటా దీని సింటెక్స్ రాస్తాను చూడండి. సింటెక్స్ వచ్చేసి డేటా టైప్ వేరియబుల్ 1 వేరియబుల్ 2 వేరియబుల్ 3 ఇలా ఇచ్చిన అనుకోండి. ఇలా ఇచ్చానంటే దాన్ని ఎలా డిక్లేర్ చేయాలి? ఇంట్ ఏ కామా బి కామా సి. ఇది ఇంటీజర్ టైప్. అదే ఫ్లోట్ అనుకోండి. ఫ్లోట్ అంటే ఏంటి వచ్చింది? లెంత్, బ్రెడ్త్, విడ్త్ వచ్చిందా? ఇది ఇది ఎందుకు ఇవి పాయింట్ వాల్యూస్ లో ఉంటే ఎక్కువ. పిఐ ఈక్వల్ టు పిఐ అంటే ఏంటి చెప్పండి? పై. పై అంటే ఏంటి? పై జనరల్ గా యూస్ చేసే ఇప్పుడు ఏరియా ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ అంటారు. పై ఆర్ స్క్వేర్. ఈ పై వాల్యూనే 3.14. ఇది కాన్స్టెంట్. ఇంక ఇది చేంజ్ అవ్వదు. ఓకేనా? ఇది చేంజ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఈ పై వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనం ఇలా డిక్లేర్ చేసుకున్నాం కదా. ఎలా డిక్లేర్ చేయాలి అనేది డిక్లేరింగ్ చేసాం కదా. వేరియబుల్ని కూడా డిక్లేర్ చేసాం కదా. డిక్లేర్ చేసినాక వేరియబుల్స్ని ఈ డిక్లేర్ చేయడానికి సమ్ రూల్స్ ఉన్నాయి. ఓకే, రూల్స్ ఏంటి అంటే రూల్స్ వచ్చేసి ఇట్ కంటైన్స్ వేరియబుల్ ని డిక్లేర్ చేయడానికి వేరియబుల్ రూల్స్ ఏంటి? ఇట్ కంటైన్స్ ఆల్ఫాబెట్స్, నంబర్, డిజిట్స్ వేసుకున్నాం. డిజిట్స్ అండర్ స్కోర్ సింబల్. స్పెషల్ సింబల్స్ లో మనము అండర్ స్కోర్ సింబల్ యూస్ చేసుకోవడానికి వీలవుద్దని చెప్పాను కదా వేరియబుల్ నేమ్ పెట్టేటప్పుడు. ఇది ఈ మూడింటిని మనము యూస్ చేసుకోవచ్చు. ఆల్ఫాబెట్స్ యూస్ చేసుకోవచ్చు, అండర్ స్కోర్ సింబల్ యూస్ చేసుకోవచ్చు, డిజిట్స్ ని యూస్ చేసుకోవచ్చు. కానీ ఇట్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ డిజిట్. ఇట్ షుడ్ నాట్ వేరియబుల్ నేమ్ వచ్చేసి 1 తో కానీ 1 నంబర్ అన్నాము ఈక్వల్ టు 10 అన్నాము. ఇది తప్పు. ఓకేనా? నంబర్ తో స్టార్ట్ అవ్వదు కానీ అండర్ స్కోర్ తోటి స్టార్ట్ అయింది. అండర్ స్కోర్ ఏ 10. ఇది ఓకే. మళ్ళీ ఏ ఈక్వల్ టు 10. ఇది ఓకే. 0 నం 10. ఇది రాంగ్. పైన రాస్తుంది అది. ఓకే, నెక్స్ట్ మేడం ఆల్ఫాబెట్స్ అన్నారు కదా. ఏ ఆల్ఫాబెట్ రావాలి మేడం? కూడా ఏం కదా. కేస్ సెన్సిటివ్. సి లాంగ్వేజ్ వచ్చేసి కేస్ సెన్సిటివ్. ఏ నాట్ ఈక్వల్ టు ఇప్పుడు టోటల్ అన్నాను. టోటల్ రెండు స్పెల్లింగ్ ఒకటే కదా. ఇదేంటి? ఇదేంటి? బిగ్ లెటర్స్. ఇది స్మాల్ లెటర్స్. కానీ ఈ స్మాల్ లెటర్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బిగ్ లెటర్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు స్మాల్ లెటర్స్. కేస్ సెన్సిటివ్. అసలు నార్మల్ గానే ఇది సి లాంగ్వేజ్ అనేది కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అయినప్పుడు అది దేనికి దానికి తీసుకుంటుంది. నువ్వు ఫస్ట్ బిగ్ లెటర్స్ ఇచ్చావో బిగ్ లెటర్స్ తీసుకుంటుంది, స్మాల్ లెటర్స్ ఇచ్చావో స్మాల్ లెటర్స్ తీసుకుంటుంది. కానీ ఇలా రాయడానికి వీలు కాదు. ఓకే, నెక్స్ట్ ఇట్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ డిజిట్. డిజిట్ తోటి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకొకటి
ఈ రూలు? It should not allow white spaces. వైట్ స్పేసెస్ ని యాక్సెప్ట్ చేయదు. వైట్ స్పేసెస్ ఏంటి? హలో వాళ్ళు అనుకో, ఈ వైట్ స్పేస్ ని యాక్సెప్ట్ చేసిద్దా? వైట్ స్పేస్ ని యాక్సెప్ట్ చేయదు. ఆ వైట్ స్పేస్ ని యాక్సెప్ట్ చేయాలంటే either స్ట్రింగ్ లో ఉండాలి లేదా అండర్ స్కోర్ సింబల్ అయినా ఉండాలి. ఓకేనా? స్ట్రింగ్ లో అయినా ఉండాలి, అండర్ స్కోర్ సింబల్ లో అయినా ఉండాలి, లేకపోతే వైట్ స్పేస్ ని యాక్సెప్ట్ చేయదు అన్నమాట. నెక్స్ట్, ఇట్ షుడ్ నాట్ బి ఏ కీవర్డ్. కీవర్డ్స్ ఎన్ని మనకి? సి లాంగ్వేజ్ కి కీవర్డ్స్ ఎన్ని మనకి? 32 కీవర్డ్స్ ఉంటాయి. 32 కీవర్డ్స్ లో ఏ కీవర్డ్ ని కూడా మనము యూస్ చేయకూడదు వేరియబుల్ నేమ్ గా. వేరియబుల్ నేమ్ గా కీవర్డ్ ని యూస్ చేసామనుకో అవి రాదు. ఆయన కీవర్డ్ ని యూస్ చేయకపోతున్నా, కీవర్డ్ ని యూస్ చేయాలనుకుంటే ఇప్పుడు చూడండి, ఇట్ షుడ్ నాట్ బి ఇఫ్ అని ఆటో ఉంది. ఆటో అనేది కీవర్డ్. ఓకేనా? ఈ ఆటోని ఇలా వాడామనుకోండి, అది కీవర్డ్ కాబట్టి యాక్సెప్ట్ చేయదు. కానీ ఆటోని ఇలా వాడితే యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకు? కేస్ సెన్సిటివ్ కదా. కీవర్డ్స్ కూడా కేస్ సెన్సిటివ్. ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉంది. ఇది వేరియబుల్ నేమ్ వేరే, ఇది కీవర్డ్ ఇది. ఓకేనా? నెక్స్ట్, there are case sensitive. There are case sensitive. ఇది కేస్ సెన్సిటివ్ అనేది దీనికి ఒక రూల్ అన్నమాట. నెక్స్ట్, ఇనిషియలైజేషన్ చేద్దాం. ఇనిషియలైజేషన్ అంటే ఏంటంటే మనము రూల్స్ అయిపోయినాయి కదా, రాసుకున్నారా రూల్స్? నెక్స్ట్, ఇనిషియలైజేషన్ అంటే ఏంటి? డిక్లేరింగ్ చేసినట్టే ఇనిషియలైజేషన్ చేస్తాము. ఇనిషియలైజేషన్ ఏంటి? జస్ట్ సింటెక్స్ రాయడం అన్నమాట. సింటెక్స్ డేటా టైప్ వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ. ఓకేనా? రాసేది ఒకేలానే ఉంటుంది. ఇప్పుడు ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అన్నాం. ఇది ఇనిషియలైజ్ చేయడం అన్నమాట. అంటే ఏ అనే వేరియబుల్ కి 10 అనే నెంబర్ ఇనిషియలైజ్ చేసాము. ఇక్కడ చూడండి, ఏ ఉంది కదా, ఏకి 10 ఉందా? ఏ అనే మెమరీ లొకేషన్ కి మనము 10 అనే నెంబర్ ఇచ్చాము. లేదంటే 10 అనే నెంబర్ కి ఏ అనే వేరియబుల్ నేమ్ ఇనిషియలైజ్ చేసి లొకేషన్ ఇచ్చాము అన్నమాట. ఇనిషియలైజేషన్ అంటేనే ఇది ఫ్లోట్. పై ఈక్వల్ టు 3.14. ఓకేనా? ఇది ఇనిషియలైజేషన్. ఇనిషియలైజేషన్ అనేది చాలా చిన్నది. నెక్స్ట్, అసైనింగ్ వాల్యూస్ టు వేరియబుల్. అసైన్ చేయడం, వేరియబుల్ ని అసైన్ చేసుకోవాలి. ఎలా అసైన్ చేయాలి? అసైనింగ్ వాల్యూస్ టు వేరియబుల్ కి వాల్యూని ఎలా అసైన్ చేయాలి అనేది ఇప్పుడు. వేరియబుల్ కి టూ టైప్స్ అసైన్మెంట్స్ ఉంటాయి. ఏంటి? ఒకటి ఎలా ఉంటుందంటే ప్రీడిఫైన్ అసైన్మెంట్.
రన్ టైమ్. ప్రీడిఫైన్డ్ రన్ టైమ్ వచ్చేసరికి ఎలా ప్రీడిఫైన్ చేస్తాము? ప్రీడిఫైన్డ్ వచ్చేసరికి వేరియబుల్ రాస్తాము ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకే, కాన్స్టెంట్ రాసినప్పుడు వేరియబుల్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే ఇంట్ ఏ ఈక్వల్ టు 10 రాసాము. 10 ఇక్కడ కాన్స్టెంట్. ఇంకా ఫ్లోట్ బి ఈక్వల్ టు 10.4 రాసాము. ఓకే, నెక్స్ట్ క్యాల్ సి ఈక్వల్ టు 1 అని రాసాను. అనుకో ఆటో అని రాసాను. ఇది స్ట్రింగ్లో ఉంటుంది. క్యాల్ అనేది ఇలా రాసినప్పుడు స్ట్రింగ్లో ఉంటుంది. సరే, నేను ఇంట్ ఏ ఈక్వల్ టు ఏ రాసాను, 10 రాసాను. బి ఈక్వల్ టు 10.4 అది ఫ్లోట్. ఓకే, బి ఈక్వల్ టు 20 రాసాను. ఇంట్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాసాము. ఇది ఇనిషియలైజ్ చేసాము. ఇది ఒక నెంబరు. ఓకేనా, ఇది వచ్చేసి ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఏ ప్లస్ బి అనేది ఒక ఎక్స్ప్రెషన్. ఎందుకు ఎక్స్ప్రెషన్ అవుతుంది అంటే ఇంటి ఏ ఈక్వల్ టు ఏ, బి వచ్చేసి సి వాల్యూ వచ్చేసి 10 ప్లస్ 20. ఈ మనము యాడ్ చేసేటప్పుడు, ఎడిషన్ చేసేటప్పుడు కానీ, సబ్ట్రాక్షన్ చేసినా కానీ, మల్టిప్లై చేసినా, డివిజన్ చేసినా కానీ, ఏం చేసినా అది ఎక్స్ప్రెషన్ అవుద్ది. నార్మల్గా దీనికి ఇన్సులేట్ చేయలేదు కదా, మనం ఏ వాల్యూ అసైన్ చేయలేదు కదా. ఫస్ట్ ఈ వాల్యూ ఎలా వస్తుంది? ఈ రెండు కలిపితే వస్తుంది. దాన్ని ఎక్స్ప్రెషన్. అలా వేరియబుల్ ఈక్వల్ టు కాన్స్టెంట్ గానే ఉంటుంది. మనం ఒకసారి ఇచ్చామనుకోండి, ఈ వేరియబుల్ని ఇచ్చాము. వేరియబుల్ ఎలా వస్తుంది చూడండి. గ్లోబల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్ అని ఉంటుంది. లోకల్ వేరియబుల్ వచ్చేసరికి మనకి ఇక్కడ రాసాము, ఇవన్నీ రాసాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంట్ ఏ ఈక్వల్ టు 20 అన్నమాట. ఓకేనా, ఇది లోకల్ వేరియబుల్. అదే మెయిన్ ఫంక్షన్ రాస్తాం కదా, మెయిన్ ఇంట్ మెయిన్ ఇలా రాసిన తర్వాత ఇక్కడ ఇంట్ ఏ ఈక్వల్ టు 30 అన్నమాట. ఇక్కడ నువ్వు ఫంక్షన్స్ ఎన్నైనా రాసుకో. మళ్ళీ ప్రోగ్రామ్ ఎక్స్టెండ్ అవుతున్నా కూడా ఈ వేరియబుల్ని నువ్వు ఇక్కడ వాడచ్చు, ఈ వేరియబుల్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా వాడుకోవచ్చు. గ్లోబల్ వేరియబుల్ అంటే మీరు ఎక్కడైనా తన తీసుకొచ్చి వాడుకోవచ్చు. లోకల్ వేరియబుల్ అంటే ఈ ఫంక్షన్ లోపలే, ఇంక ఇక్కడే. తర్వాత ఫంక్షన్ రాసాను అనుకో, ఆ ఫంక్షన్కి నువ్వు దాన్ని వాడలేదు. ఓకేనా, లోకల్ వేరియబుల్. వేరియబుల్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. గ్లోబల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్, కాన్స్టెంట్, ఇలా ఉన్నాయి అన్నమాట. అవి మళ్ళీ చెప్పుకున్నాం. వేరియబుల్స్ మళ్ళీ వాటి టైప్స్ చెప్పుకున్నాం. రన్ డిఫైన్డ్ యూజర్ రాసేటప్పుడే దాంట్లో రాసేస్తారు. అదే రన్ టైం అనుకో, ఇది ఎలా డిక్లేర్ చేస్తారంటే మనము ప్రోగ్రామ్ రాసేసాము. ప్రింట్ ఎఫ్ అన్నాము. ప్రింట్ ఎఫ్ అన్నాక ఇక్కడ ఇంటీజర్ టైప్ అనుకోండి. ఇంటీజర్ టైప్కి ఫార్మాట్ స్పెసిఫైయర్ వచ్చేసి %d. ఓకే, %d. ఓకే, తర్వాత %d రాసిన తర్వాత ఏం చేస్తాము? ఇది స్కానర్, సారీ ఇంటెప్ కాదు, స్కానర్. %d %. అంటే మన ఇది అండ్ సింబల్ ఉంది కదా, దాన్ని ఇక్కడ %. అని పిలుస్తారు. %a అన్నారు. ఏ అన్నాక దీన్ని క్లోజ్ చేశారు. అంటే ఇప్పుడు ఏమవుతుంది? రన్ టైం మనం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత, ఎగ్జిక్యూట్ అయిన తర్వాత స్కానర్ ఇచ్చామంటే ఖచ్చితంగా నేను బ్లాక్ స్క్రీన్, బ్లూ స్క్రీన్, బ్లాక్ స్క్రీన్ రెండు ఉన్నాయి కదా, బ్లాక్ స్క్రీన్ ఓపెన్ చేయగానే అక్కడ నిన్ను ఇన్పుట్ ఇవ్వమని అడుగుతుంది. ఇన్పుట్ ఇవ్వమని అడిగినప్పుడు ఆ ఇన్పుట్ ఇచ్చావు అనుకోండి, ఏ అనేది
10 ఇచ్చావు, ఏదైతే తెలియదు కానీ అది నీకు తీసుకొని నువ్వు ఎక్స్ప్రెషన్ ప్రింట్ చేస్తున్నావా లేకపోతే నార్మల్ ఇంటీజర్ ప్రింట్ చేస్తున్నావా ఏం చేస్తున్నావు అనేది అది ఇస్తుంది. ఇది రన్ టైంలో మాత్రమే తీసుకుంటుంది. ఒకటి రీడిఫైన్ అసైన్మెంట్ చేసుకుంటుంది, అంటే యూజర్ రాసేటప్పుడే ప్రోగ్రామ్ రాసేటప్పుడే ఇచ్చేస్తాడు, దాని వాల్యూస్ అన్ని వేరియబుల్ వాల్యూస్ అన్ని ఇచ్చేస్తాడు. కానీ వేరియబుల్ వాల్యూ ఇవ్వనప్పుడు మాత్రం ఇక్కడ తీసుకునేది రన్ టైం అన్నమాట. ఓకే నెక్స్ట్